హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు, కేతు, కుజ దోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు ఈ నాగసర్ప దోషాలు ఎందుకు వస్తాయి, వీటి వల్ల ప్రభావాలు అనేవి ఇలా ఉంటాయండి? ఈ నాగదోషాలు అనేవమ్మా అంశానుక్రమంగా వస్తాయి. సహజంగా మన పూర్వీకులు పాములను చంపినా కొంతమంది ఏం చేస్తుంటారంటే పుట్టల్ని తవ్వి ఇల్లు కడుతున్నారు. ఇవాళ సిటీలో మనం చాలామంది చూస్తున్నాము. పుట్టలు తవ్వి ఇల్లు కట్టడం కానివ్వండి, పుట్టలు ఉన్న చోట పుట్టల్ని దాన్ని నాశనం చేయడం కానీ చేసినట్లయితే నాగదోషాలు వస్తాయి. అట్లాగే భార్యాభర్తలు విడదీయటం, కొంతమంది కుటుంబ వ్యవహారాల్లో పిల్లల్ని తల్లిదండ్రులు దూరం చేయడం కానీ, భార్యాభర్తలు విడదీస్తే అవుతారు, పిల్లలు ఏకాకులు అయిపోతారు కదా, దానివల్ల కూడా నాగదోషం వస్తుంది శాస్త్రం చెబుతుంది. ఇది మహాపాపం. అది అట్లాగే భార్యాభర్తలు విడదీసినా కూడా మహాపాపమే. తండ్రి కొడుకులు విడదీసినా ఈ యొక్క పితృదోషం వస్తుంది. ఇది నాగదోషం వస్తుంది. అట్లాగే గురువు శిష్యుల్ని విడదీసినా కూడా నాగదోషం వస్తుంది. పాములకు అపరాధం చేసినా, జనరల్గా సర్పాలు మనల్ని ఏం చేయవు, కనపడంగానే మనం భయపడి దాన్ని కొట్టడం చంపడం జరుగుతుంది. దానివల్ల కూడా అది వంశానుక్రమంగా మన పూర్వీకులు ఎవరు చేసినా, అది తల్లి తరఫు కానీ తండ్రి తరఫు కానీ ఎవరు చంపినా సరే ఈ దోషం అనేది కంటిన్యూషన్గా వస్తూనే ఉంటుంది. 7 తరాల వరకు వస్తుంది. అది రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సంతానపరంగా, విద్యలో ఆటంకాలు, తర్వాత ఉద్యోగపరంగా ఇబ్బందులు, సరైన ఉద్యోగం రాకపోవడం, వివాహం లేట్ కావడం, సంతానం లేట్ కావడం, ఇవన్నీ కూడా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, తర్వాత మైండ్ ఎదక్కపోవడం, ఇవన్నీ కూడా నాగదోషాల ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. గురుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/11/99 అండి. సమయం అండి? సమయం రాత్రి 9:30 అండి. మంగళవారం రాత్రి 9:30. ఏం పేరండి? సాయి మణికంఠ నిహార్ అండి. ఎక్కడ జన్మించారు? కాకినాడ అండి. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పు. నమస్తే, చెప్పు. స్వామి, మా బాబు కోసం అండి. జాబు సరిగా లేదండి, పెళ్లి కూడా ఎప్పుడు అవుతుందో తెలియట్లేదండి, అందుకోసం. జాతకపరంగా కుజదోషం బలంగా ఉందమ్మా. 7వ స్థానంలో కుజుడున్నాడు. జన్మలగ్నాది 8వ స్థానంలో కేతువు పడ్డాడు. ఈ రెండిటి వల్ల స్థిమిత ఉండదు, సరైన ఉద్యోగం రాదు, వివాహం కూడా బాగా ఆలస్యమైన అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత జాతచక్రంలో రవి నీచబడ్డాడు, చంద్రుడు నీచబడ్డాడు, ఇవన్నీ కూడా మహాదోషాలమ్మా. శుక్రుడు నీచబడ్డాడు, అంటే 3 గ్రహాలు నీచబడ్డాయి. అర్థమవుతుందమ్మా? ఇంతవరకు ఏమైనా జపాలంటే ఏమైనా చేయించారా, పూజలు కానీ? ఏమి చేయించలేదండి. మొన్న మాత్రం శని మహాగ్రహం 2.5 సంవత్సరాలు ఉందంటే దానికి చేయించాం అంతే. తప్పనిసరిగా రవికి, చంద్రుడికి, శుక్రుడికి, కుజుడికి, కేతువుకి 5 గ్రహాలకి జపహోమాలు చేయాలి. అయినా సరే ఫలితం సిమ్ముతోట్లేదండి, ఎక్కడ జాబ్ కుదరట్లేదు. ఈ పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలియదు, జాబ్ సరైన జాబ్ కుదరట్లేదు, పెట్టినా అడివి అయిపోతుందండి. అదేమ్మా, ఈ కుజ దోషాలుంటే స్థిమితం ఉండదు. పిల్లలకి ఎంత కష్టపడ్డా స్థిమితం ఉండదు. ఒక చోట కంటిన్యూగా పని చేయలేరు. కొన్నాళ్ళు పని చేస్తే కొన్నాళ్ళు వెంటనే మానేయడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది సహజంగా. కాబట్టి ఈ గ్రహ జపాలు హోమాలు చేయించండి. వీలుంటే నాగప్రతిష్ఠ కూడా చేయించండి. చేస్తే ఈ ఫలితాలన్నీ తప్పిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి. నువ్వు చెప్పినవన్నీ పోతాయి. అర్థమైందా? ఈ పని చేయండి, మీకు వెంటనే ఫలితం కనపడుతుంది. ఓకే. విన్నారు కదండి, గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. అలాగే గురుగారిని నేరుగా సంప్రదించాలి. మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు గురుగారిని నేరుగా సంప్రదించవచ్చు. ఫ్లాట్ నెంబర్ 502, లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్స్, సోమాజిగూడ. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది 9052246299. గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్కారం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 3/6/2002. అమ్మ, ఒక్క నిమిషం. 6వ తేదీ మార్చి నెల, అంతేనా? కాదమ్మా, 3వ తేదీ 2002. 2002. సమయం 12:30 మధ్యాహ్నమా? అవునమ్మా. ఎక్కడ జన్మించారండి? హైదరాబాద్ అమ్మా. బాబు పేరు? విజయ్ కుమార్. సరే అమ్మ, గురువు గారితో మాట్లాడండి.
చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పు. చెప్పమ్మా. గురుగారు, బాబు భవిష్యత్ ఎలా ఉంటుంది గురుగారు? భవిష్యత్ బాగానే ఉంది, కాకపోతే ప్రజెంట్ ఎడ్యుకేషన్లో బ్రేక్స్ ఏమైనా కనపడ్డాయా, వచ్చినాయా? కొంచెం బ్రేక్ వచ్చింది, మళ్ళీ డిగ్రీ కంప్లీట్ అయింది గురుగారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నాడు గురుగారు, ఎగ్జామ్ కి. ఓకే, చేయమను. జాతక ప్రకారంగా బాగానే ఉందమ్మా, కాకపోతే నాగదోషం కనపడుతుంది. నాగదోషానికి పరిహారం చేయించు. నాగదోషాన్ని పరిహారం చేస్తే ఇక్కడి నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది రాబోయే కాలం. ఓకేనా గురుగారు? ఇంకొకటి, ఇప్పుడు ఏళ్ళనాటి శని ఉంది కదా గురుగారు, కొంచెం బాబు డల్ అవుతుంటాడు. సహజంగా ఉంటుందమ్మా. ఏళ్ళనాటి శని ప్రభావంలో ఎవరికైనా సరే చదువు ఆగిపోవడం కానీ, లేదంటే అనారోగ్య సమస్యలు అవ్వడం కానీ, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతుంటాయి. శనికి చేయించాలంటున్నావు కాబట్టి నాగప్రతిష్ఠ ఒకటి చేయించి సరిపోతుంది. మీరు కూడా గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు లక్ష్మీకాంత్. అక్టోబర్ 8 1979. సమయం అండి? ఉదయం 10:40. ఎక్కడ జన్మించారు? గాంధారి. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పు. సార్, ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయి సార్, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా బాగున్నాయి సార్. జాతకపరంగా అయితే కాలసర్ప దోషం కనపడుతున్నది. తర్వాత కుజగ్రహం నీచబడింది. దీనివల్ల ఎంత కష్టపడ్డా మనిషి వృద్ధిలోకి రాలేడు ఎవరైనా సరే. ఈ నాగదోషం ఉంటే నువ్వు ఎంత కష్టపడ్డా సరే డబ్బు నిలబడదు, సరైన పని దొరకదు, కొన్నాళ్ళు పని చేస్తే కొన్నాళ్ళు ఖాళీగా ఉండేట జరుగుతుందా? ఏం పని చేస్తుంటావు నువ్వు? నేను కాలేజీలో ట్యూటర్ గా పనిచేస్తా సార్. ట్యూటర్ గా. ఓకే, టీచర్ గా పనిచేస్తున్నావు. ఓకే. జాతకపరంగా బాగానే ఉంది, కానీ ఈ యొక్క కాలసర్ప దోషం దెబ్బతీస్తుంది నేను కూడా. దాన్ని నాగప్రతిష్ఠ చేసుకో, చేస్తే మార్పులు వస్తాయి, డబ్బు నిలబడుతుంది, మంచి ఫైల్లోకి వస్తావు. సార్, గురుదశ బాగుంటుంది సార్. గురుదశ నెక్స్ట్ ఏ దశ జాతక చక్రంలో కాలసర్ప దోషం ఉంటే గజకేసర యోగం ఉన్నా అది యోగించదు. ఏమవుతుంది, రాహుకేతుల గ్రహాలు బంధించినప్పుడు ఆ మంచి యోగాలు కూడా ఉపయోగపడకుండా పోతాయి. ఖచ్చితంగా యోగిస్తుంది, గురుదశ యోగిస్తున్నట్లు ఏం లేదు. ఓకేనా? చంద్రుడు, బుధ, శుక్రులు అందరూ యోగిస్తారు, నేను చెప్పింది చెయ్యి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి తెలుసుకుందామనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 29 3rd month 1991. సమయం మధ్యాహ్నం 12 o'clock అండి. పేరేంటండి? పవన్ కుమార్ అండి. ఎక్కడ జన్మించారు? తుని అండి, తుని. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. అదే మా అన్నయ్య వివాహం గురించి తెలుసుకుందామని చేసామండి. వివాహం అంటే అష్టమంలో శని పడ్డాడమ్మా జాతకరీత్యా. తర్వాత బ్రాహ్మణ శాపయోగం కనపడుతుంది. బ్రాహ్మణుని దూషించకూడదు, దూషిస్తే వెంటనే ఫలితం కనపడుతుంది ఈయనకి. రాహుకేతులు బాగాలే, రాహుకేతులు చేయించండి. పెళ్లి కావాలంటే చేయాలి, తప్పనిసరిగా నాగప్రతిష్ఠ ఒకటి చేయాలి, రాహుకేతులు జపహోమాలు చేయాలి, లేకపోతే పెళ్లి కావడం కష్టం. ఈ సంవత్సరం అయిపోద్దండి. నేనేం చెప్తున్నా, నాగప్రతిష్ఠ చేస్తేనే పెళ్లి ముందుకెళ్తుంది, లేకపోతే ఇంకా 3 సంవత్సరాలు టైం పడుతుంది. విన్నారు కదండి. అలాగే మీరు కూడా గురువు గారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే గురువు గారిని నేరుగా సంప్రదించాలి, మీకున్నటువంటి జాతక సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకునేవారు గురువు గారిని నేరుగా సంప్రదించవచ్చు. ఫ్లాట్ నెంబర్ 502, లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి చాంబర్, సోమాజిగూడ. అలాగే గురువు గారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే ఈ నెల మార్చి 21, 24 తేదీల్లో నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు గురుగారు. వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఉత్తర నక్షత్రం అండి, ప్రణతి అండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా, పుట్టిన తేదీ, సమయం. 3/5/2011 అండి. 2011. అవునండి. సమయం
సమయం 4:20 సాయంత్రం. ఎక్కడ జన్మించారు? పెద్దాపురం అండి. పేరేంటమ్మా? ప్రణతి అండి, లక్ష్మీ ప్రణతి. సరే అమ్మ, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. మా అమ్మాయి ప్రణతి అండి. ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? అసలు బాగోట్లేదండి, ఎక్కువగా ఏడుస్తుంది, ఏం చెప్పినా ఆలకించదు. ఆరోగ్యపరంగా చాలా దోషాలు కనపడుతున్నాయి. ఈ అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టాల్లో ఉంటారు అవునా? అవునండి. చాలా అట్టడుగు స్థితి నుంచి పైకి వస్తుంటారు వాళ్ళు. అవునండి. తండ్రికి కాస్త దోషం కనపడుతుంది ఈ అమ్మాయి పుట్టిన టైం ప్రకారం. తర్వాత కుజాష్టమ దోషం ఉంది. ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మొత్తం కుజుడికి రాహుకేతువులు వీటన్నిటి జపహోమాలు చేయించండి ఒకసారి, చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. జపహోమాలు చేయించాలి తప్పనిసరిగా. శనికి, శుక్రుడికి, కుజుడికి, రాహుకి, గురువుడికి 8 గ్రహాలు చేయించాలి, 5 గ్రహాలు చేయాలి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. చెప్పమ్మా. జూలై 20. జూలై 20. 20. సమయం 5:16 సాయంత్రం అండి? సాయంకాలం. ఎక్కడ జన్మించింది? నెల్లూరు. పేరేంటండి? సుప్రీ లక్ష్మి. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. మా అమ్మాయికి వివాహం అండి, వివాహం కోసం చేసామండి. చాలా సంబంధాలు దగ్గర దాకా వచ్చిపోతున్నాయా? వస్తా ఉండయి, మనకేదో ఒక ఆటంకం వస్తుంది. ఆరోగ్య సమస్య. చెప్పు. ఆరోగ్య సమస్య ఉంది. నాగ ప్రతిష్ఠ కూడా చేపించమంటే చేపించాము. అది ఏంది సమస్య, ఎట్లుంది మా అమ్మాయి భవిష్యత్తు? ప్రజెంట్ రాహుకేతులు బాగలేరమ్మా, శని రాహుకేతులు బాగలేరు. రాహుకేతులు కూడా ఒకసారి జపహోమాలు చేయించండి. అవి చేయించారా? రాహుకేతువు నాగ ప్రతిష్ఠ చేపించాం. జపాలు చేశారా అంటున్నా? జపాలు చేశారు. ఎక్కడ చేయించావు ప్రతిష్ట? ఇక్కడ నరసింగోలు, ప్రకాశం జిల్లా. నరసింగోలో చేయించావు, ఓకే. ఒకసారి మళ్ళీ చేయించండి, మళ్ళీ ఏం కాదు. ఒకసారి చేస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే అమ్మా, చేసే దాంట్లో లోపం జరిగినా ఓకేనా, కొన్ని మన దాంట్లో ఏమైనా పొరపాటు నియమాలు పాటించకపోయినా కూడా ఫలితాలు రావు. అర్థమైందా? నాగప్రతిష్ఠకి నియమబద్ధంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే వినండి, ఇంకోటి ఏంటంటే బలంగా ఉన్నప్పుడు దోషం విడిగా చేయాలి. సామూహికంలో చేస్తే ఫలితాలు రావు. అర్థమైందా? ఫలితాలు రావాలంటే విడిగా చేసుకుంటే ఫలితాలు వస్తాయి. మీరు నాకు తెలిసి సామూహికంగా చేసి ఉంటారు, విడిగా చేయండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అండి. మార్చి 9, 1990. సమయం మార్నింగ్ 5:55. ఎక్కడ జన్మించారు? సిద్దిపేట డిస్ట్రిక్ట్. మీ పేరు? చంద్రశేఖర్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం, చెప్పండి. అది నా గురించే తెలుసుకున్నాను. దేని గురించి కావాలి మీకు? కొంచెం ఆరోగ్యము బాగుండట్లేదు, యాక్టివ్ ఉండట్లేదు బాడీ. పేరేంటి? మీ పేరేంటి? చంద్రశేఖర్. చంద్రశేఖర్. జాతకరీత్యా గోచారపరంగా అష్టమ శని నడుస్తుంది. ఒకసారికి శనికి హోమం చేయించు, జపహోమాలు చేయించు. ఎందుకంటే 1 ఇయర్ నుంచి బాగాలేదు ఆరోగ్యపరంగా. శనికి చేయించడం సరిపోతుంది. విన్నారు కదండి, గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. అలాగే మీరు కూడా గురుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారు నేరుగా సంప్రదించాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్స్, సోమాజిగూడ. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 10/11/93. చెప్పండి అమ్మా మళ్ళీ. 10/11/1993. 10/11/1993. సమయం 4:34 PM.
ఎక్కడ జన్మించారు? పుత్తూరు అండి. మీ పేరు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, కాల్ కట్ అయిపోతుంది. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పండి గురువు గారు, నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎట్లా ఉందా మీ వైవాహిక జీవితం ఎట్లా ఉంది? బానే ఉందండి. మంచిగా హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే దోషాలు కనపడుతున్నాయి దీంట్లో, అందుకని అడుగుతున్నా. ఏం దోషాలు? టైం కరెక్ట్ చెప్తున్నావా సుమారు చెప్తున్నావా నువ్వు? సుమారు లేదండి, కరెక్ట్ గానే చెప్తున్నాను. సొంత ఇల్లు కావాలనుకుంటున్నాను గురువు గారు. కుజదోషం బలంగా ఉందమ్మా. ఒకటి ప్రజెంట్ రాహు నడుస్తున్నాడు, రాహు కూడా బాగలేడు. దానివల్ల మీకు అనుకున్న పని కాదు. డబ్బులున్నా ఇల్లు కట్టలేరు. అంటే నీ పేరు మీద కొనాలనుకుంటున్నావా? లేదండి, మా ఆయన అయినా పర్వాలేదు, నేనైనా పర్వాలేదు. మీ ఆయన పేరేంటి? ధనంజయ్. మీ ఆయన పేరు మీద ట్రై చేయవుతుంది. నీ పేరు మీద కలిసి రాదు కొన్నా కూడా. మీ ఆయన పేరు మీద ప్రయత్నం చేయి, ఖచ్చితంగా అవుతుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మా బాబు. సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 12. సెప్టెంబర్ 12. ఓకే. 2014. సమయం? ఉదయం 8:40కి. ఎక్కడ జన్మించారండి? నిజామాబాద్. పేరేంటండి బాబుది? లిఖిత్. 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 సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పయ్యా. హలో గురుగారు. సార్ స్టడీ ఎట్లుంటుంది సార్? స్టడీ ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఎనర్జీ బాగుంది సార్. మీ వాడు చదువు బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ జాతకపరంగా చంద్రుడు కుజుడు బాగలేరు. వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఎక్కువ. స్కిన్ ప్రాబ్లం కానీ, జలుబు కానీ ఇవి ఎక్కువ వస్తాయి. ఓకేనా? చంద్రుడికి చెప్పు. చంద్రుడికి కుజుడికి ఒకసారి జపహోమాలు చేయించు. చేస్తే ఆ అనారోగ్య సమస్యలు పోతాయి. సార్ నెక్స్ట్ ఇయర్ సైనిక్ నవోదయ కోచింగ్ తీసుకుంటాడు సార్. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, సక్సెస్ అవుతాడు. బ్రహ్మాండంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, అనుమానం లేదు. మంచి జాతకమేనా సార్? బ్రహ్మాండంగా ఉంది. సరే, బాగుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే బాబు కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 96 అండి. బాబు 96, 2వ నెల 6వ తారీఖు అండి. సమయం? అదే 12 నుంచి 1 గంట లోపు అండి. ఎక్కడ జన్మించారు? వైజాగ్ అండి. వైజాగ్. 12 నుంచి 1 గంట అంటున్నారు, మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం అండి. పేరేంటండి బాబుది? రాజేష్ అండి. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. అదే బాబు చదువుకుంటున్నాడు గురుగారు. అదే ఉద్యోగానికి ట్రై చేస్తున్నారు, ఏది అవ్వట్లేదు గురువు గారు. జాతకరీత్యా రాహు చంద్రుడు కలిసినారమ్మా. జాతకంలో పైశాచ యోగం కనపడుతుంది. దానివల్ల ఆయన కరెక్ట్గా ఆలోచించలేడు. తెలివితేటలు బాగుంటాయి, చదువు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కానీ ఈ యొక్క రాహుచంద్రుడు దోషం కనపడుతుంది. రాహుకి చంద్రుడికి ఒకసారి జపహోమాలు చేయించు. మినుములు తర్వాత బియ్యం దానం చేయించు బ్రాహ్మణులకి. ఓకేనా? ఇది చేస్తే వెంటనే జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది, మంచి వివాహం కూడా అవుతుంది మీ అబ్బాయికి. పెళ్ళి అయిన తర్వాత ఇంకా బాగా కలిసి వస్తుంది. అమ్మా పెళ్లి చేయి ఫస్ట్, బాగుంటుంది ఇంకా. అలాగే మీరు కూడా గురువుగారు నేరుగా సంప్రదించాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్స్. గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. సాంసలైన్లో మాట్లాడదాం. ఎవరి గురించి తెలుసుకుంటున్నాను? మా పాప గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 99. హలో. హలో అమ్మా, ముందు చెప్తున్నాను. చెప్పాలమ్మా. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఇక్కడ మాట్లాడండి అమ్మా. నేను టీవీ కాల్ లేనమ్మా. చెప్పాలమ్మా, వేరే కాలర్స్ కూడా వెయిట్ చేస్తుంటారు, త్వరగా చెప్పాలి. 24. 24. చెప్పమ్మా. 24. 5 నెల. సంవత్సరం? సంవత్సరం 1988. సమయం అండి? సమయం రాత్రి 11:45. ఎక్కడ జన్మించారు?
ఎక్కడ జన్మించారమ్మా పాప? చెప్పమ్మా. హాస్పిటల్ అమ్మా, నెల్లూరు హాస్పిటల్. గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, అదే దేని గురించి అడుగుతున్నావు? పెళ్ళయిందా? లేదు స్వామి. దోషం కనపడుతుంది ఇక్కడ, కుజదోషం శుక్రదోషం రెండు కనపడుతుంది. స్వామి కొంచెం ఏం రాలేదు స్వామి నాకు ఈ శబ్దాలు కొత్త శబ్దాల వల్ల. పెళ్ళయిందా అంటున్నా? లేదు స్వామి. జాతకపరంగా విను, కుజదోషం, కోసమే. కుజుడు శుక్రుడు బాగలేరమ్మా, రెండు గ్రహాలు బాగలేవు. దానివల్ల ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి కాదు ఈయనకి. ఓకేనా? ఒకసారి నాగప్రతిష్ఠ చేయించు. మీ అబ్బాయికి 2 మహాదోషాలు ఉన్నాయి. శుక్రుడు 6వ స్థానంలో ఉండే మహాదోషం, కుజుడు 8వ స్థానంలో ఉండే కూడా మహాదోషం. ఈ 2 ఉన్నాయి మీ అబ్బాయికి. ఓకేనా? స్వామి ఆ? అమ్మాయి అమ్మాయి. ఎవరు అమ్మాయినా అబ్బాయినా ఒకటే? ఆ, ఈ 2 నేను చెప్పింది చేయించు, నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే వెంటనే పెళ్ళి అవుతుంది. గురుగారు, అలాగే ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమం అనేది ఈ నెల మార్చి నెల 21, 24 తేదీల్లో జరుపుతున్నారని చెప్పారు కదా, దాని వివరాలు తెలియజేస్తారా? ఈ నెల 21వ తారీఖు గురువారం అయిందమ్మా. అది మన రాజమండ్రిలో విశేషంగా చేస్తున్నాం అమ్మా. సామూహికంగా నాగప్రతిష్ఠ చేస్తున్నాం. ఎంతో విధి విధానంగా ఎంతో వైభవంగా చేస్తున్నాం. అది కూడా వేద పండితులు, సంపూర్ణంగా 12 సంవత్సరాలు వేదం చదువుకున్న పండితుల చేత రాహుకేతుల జపాలు, తర్వాత నవనాగ మండప పూజ వేసి నవనాగులను ఆవాహన చేసి, ఇక్కడ నవనాగ మండప పూజ, తర్వాత సర్వతో భద్రమండలం అని ఒక ఆవాహన ఉంటుంది. సకల దేవతలు దాంట్లో ఆవాహన చేసి యథావిధిగా ధాన్యాదివాసం, పుష్పాదివాసం, అన్ని రకాల అధివాసాలు చేసిన తర్వాత ఈ యొక్క నాగప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అట్లాగే 24వ తారీఖు హైదరాబాద్లో కూడా ఇదే ప్రతిష్ఠ చేస్తున్నామమ్మ. మనకు కోహిడా గ్రామంలో కొండ మీద ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఇదే విధంగా అక్కడ కూడా ప్రతిష్ఠ జరుగుతున్నది. ఎవరైనా నాగప్రతిష్ఠ కావాలనుకుంటే మనం సంప్రదించినట్లయితే దాని యొక్క నియమాలు కూడా చెప్పడం జరుగుతుందమ్మా. గురువుగారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/2/1982 సాయంత్రం 3:40 మేడం. ఎక్కడ జన్మించారండి? ఆకవీడు, ప్రకాశం జిల్లా. మీ పేరు? పరుచూరు శ్రీనివాసులు. సాయంత్రం 3:40 అండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి. వివాహం గురించి గురుగారు. వివాహం అంటే లగ్నంలోనే రాహు ఉన్నాడు, సప్తమంలో కుజుడు, నాగదోషం కదా, దానివల్ల వివాహం కావట్లే నీకు. నాగప్రతిష్ఠ చేసావా? చేయలే గురుగారు. పెళ్లి కావాలంటే నాగప్రతిష్ఠ చేస్తేనే అవుతుంది. మామూలుగా ఇంతకుముందే చెప్పినవన్నీ చేసినాం కొన్ని. అవన్నీ చేసినా వేస్ట్, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదు ఇవాళ రేపు. ఇప్పుడు జపం చేయమంటారు, హోమం చేయమంటారు, ఒకళ్ళేమో లేకపోతే ఇంకా శ్రీశైలం అంటాడు, ఒక ఆయనేమో ఇట్లా చెప్తుంటారు రకరకాలుగా, కాళహస్తి అంటారు. ఓకేనా? ఇవన్నీ పనిచేయవు. నాగప్రతిష్ఠ చేస్తే గన్ షాట్గా పని అవుతుంది. ఇంతకుముందు ఒకసారి అయినమ్మడే అది డైవర్స్ అయింది. మళ్ళా ప్రయత్నాలు చేస్తున్నాము, ఇంకా. ఓకే, నాగప్రతిష్ఠ చేయి, ఆ సమస్యలన్నీ పోతాయి నీకు. రాబోయే కాలం బాగుంటుంది. ఓకేనా? ఎక్కడ చేయాలి గురుగారు? అది ఫోన్ చేయి, కింద నెంబర్ కనిపిస్తుంది, 905 నెంబరు స్క్రీన్ మీద. ఎంత ఖర్చు వస్తుంది గురుగారు? కాల్ చేయి, కాల్ చేస్తే మా వాళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే నేను బిజీ ఉంటా కదా. మీరు అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్కి కాల్ చేసి గురుగారితో మరిన్ని వివరాలు తెలుసుకోండి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి, కాస్త గట్టిగా మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి, కాల్ కట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తను కాల్ చూస్తూ మాట్లాడుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలండి. హలో. కాల్ కట్ అయినట్టుంది గురుగారు, మరో కాల్ తీసుకుందాం. హలో గురుగారు, అసలు ఈ కాలసర్ప దోషాలు వీటి వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, మరిన్ని విషయాలు కూడా తెలియచేయండి గురుగారు. ఇవేనమ్మా ఇప్పుడు మనం చూస్తున్నాం కాలర్స్, మనకు అన్ని కూడా ఆల్మోస్ట్ ఇటువంటి కాల్సే వస్తున్నాయి, గమనించారు లేదు? ప్రతి మనిషికి కూడా ఈ రాహుకేతుల ప్రభావం బలంగా కనపడుతుంది ఇవాళ రేపు. ఈ కలియుగంలో మరీ దాని ప్రభావం బలంగా ఉంది. మన దాన్ని ఏమంటారు, సాగర మథనం చేసినప్పుడు రాక్షసులు ఈ యొక్క అమృతాన్ని తాగటం వల్ల ఇంద్రుడు ఇచ్చిన వరం అది. ఈ యొక్క రాహుకేతువులు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎవరైతే పాపాలు చేశారో, ఎవరైతే కొన్ని సర్పాలకు అపరాధం చేసిందా నేను చెప్పే కదమ్మా, కుటుంబపరంగా కొన్ని దోషాలు జరుగుతున్నాయి ఇవాళ రేపు. కుటుంబంలో కూడా
తగాదాలు పెట్టి విడదీయటం, ఇవన్నీ కూడా మహాదోషాలు. ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇదంతా కూడా మహాపాపం. ఒక ఆడ మనిషిని వదిలేస్తే కూడా, పెళ్లి చేసుకుని వదిలేస్తే కూడా అది పాపమే కదా. ఇవన్నీ కూడా మహాదోషాలు. ఇవి వంశానుక్రమంగా ఆ రోజుకి వాళ్ళకి బాగుండొచ్చు, కానీ తర్వాత వచ్చే తరతరాలు కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఎఫెక్ట్ ఇస్తుంటాయమ్మా. అది అనుకున్న సమయానికి ఉద్యోగాలు రాకపోవడం కానీ, ప్రమోషన్స్ లేకపోవడం కానీ, ఎంత సంపాదించినా డబ్బులు నిలబడకపోవడం, ఇదంతా ఇదే నడుస్తుంటుంది దాదాపుగా. ఎవరైనా సరే నాగప్రతిష్ఠ కనుక చేసినట్లయితే ఈ సమస్యలన్నీ పోతాయి. ఆ సంవత్సరం ఖచ్చితంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎందుకంటే నేను కొన్ని వేల మందికి చేయించాను కాబట్టి చెప్తున్నాను. ప్రేక్షకులు గమనించుకోవాలి, మనకి ఈ సమస్య ఉందంటే నాగదోషం తప్ప రెండోది కాదు. కుజదోషమో నాగదోషమో. పూర్వం ఏంటంటే మన పూర్వీకులు చెప్పేవాళ్ళు, లేదా నాగేంద్రుడు పేరు పెట్టడం కానీ వంశక్రమంగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు ఈ రోజులలో. కాబట్టి ఇటువంటి ఉంటే గమనించుకొని కనుక మనం ఏం స్ట్రగుల్ పడుతున్నాం, ఎందుకు జరుగుతుంది. చాలామంది ఏమంటారు అన్ని పూజలు చేశామండి మాకు ఫలితాలు రావని చెప్తున్నారు కాలర్స్ కూడా. ఎందుకు రావు? శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు, శాస్త్రం ఎప్పుడు కరెక్టే. మనం చేసే విధానం తప్పు. చెప్పేవాడు కరెక్టే చెప్పకపోయినా, మీరు కరెక్ట్గా ఆచరించకపోయినా ఫలితాలు రావట్లేదు, అంతే తప్ప శాస్త్రాన్ని ఎప్పుడు నిందించకూడదు. కాబట్టి ఇవి గమనించుకొని కనుక చేసే క్రతువు కరెక్ట్గా చేసినట్లయితే ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి 100% అవకాశం ఉంటుందమ్మా. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1/3/2003. సమయం మార్నింగ్ 4:10. 2:10. 4:10. 4:10. ఎక్కడ జన్మించారు? 4:10 అండి, మంచిర్యాల. చెప్పమ్మా. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పు. వచ్చేసి నాకు నైట్ కళ్ళలో పాములు కనిపిస్తున్నాయి గురుగారు. ఎట్లాంటి కళ్ళు కనిపిస్తున్నాయి? అంటే 4 తలకాయలు ఉన్న పాము, 5 తలకాయలు ఉన్న పాము కనిపిస్తుంది గురుగారు. ఓకే. అది ఏంటి సమస్య తెలుసుకుందామని కాల్ చేశాను. మామూలుగా పాము దర్శనం ఇస్తుందా, లేదా ఏదైనా కాటేసినట్టు కనిపిస్తుందా? నార్మల్ గా అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది గురుగారు. దానికేం తప్పులేదమ్మా, చెప్తున్నా నేను. ఫోన్ పెట్టేసి నేను చెప్తాను ఏంటనేది. మామూలుగా మా సర్పం కనపడితే తప్పు కాదు. సర్పం మన ఎదురుగా నిలబడి ఇట్లా బుసగొట్టినట్టు కనుక కనపడితే నీకేదో కీడు శంకిస్తుందని అర్థం. అట్లాగే సర్పం కనుక వేరే 2 పాములు సంగమం చేసుకుని కనపడితే కూడా అది మహాదోషం. ఇవన్నీ కూడా ఇండికేషన్స్. లేదు మనకేదో కీడు సంభవిస్తుందని గుర్తించాలి, అంతే తప్ప మామూలుగా స్వప్నంలో పాము కనుక కనపడేటది చెడేం కాదమ్మా, మంచిదే. అది సుబ్రహ్మణ్య స్వామి కనపడేట్టు లెక్క. కలియుగంలో దేవతలు ప్రత్యక్షం గారు, కళలోనే దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం తప్ప తప్పేం కాదమ్మా. అది మీరు కూడా గురువుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే నేరుగా గురుగారిని సంప్రదించాలి అనుకునేవారు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్ సోమాజిగూడ. అలాగే గురువుగారి అపాయింట్మెంట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 9052246299. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. December 1st అండి, 1987. December 1st, 1987. అవునండి. సమయం అంటే పేరెంట్స్ లేరండి, తెలియదు సమయం కరెక్ట్ గా. అంటే పొద్దున సాయంత్రం తెలియదండి. పర్లేదు. ఎక్కడ జన్మించారండి? గోదావరికనండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం స్వామి. నమస్కారం, చెప్పు. అన్నయ్యకి పెళ్లి కావట్లేదండి, పెళ్లి గురించి హెల్త్ కూడా బాగుండదు. పెళ్లి కావట్లంటే కాలసర్ప దోషం కనపడుతుందమ్మా. రాహుకేతుల మధ్యలో గ్రహాలనే బంధింపబడ్డాయి. మీ వాడు మంచి మహర్జాతకుడు, కానీ ఈ యొక్క కాలసర్ప దోషం వల్ల పైకి రాలేకపోతున్నాడు. ఏం పని చేస్తుంటాడు ఈయన? బ్యాంకులో చేస్తారండి. అదే జాతకపరంగా చాలా బాగుంది, కానీ ఒక కాలసర్ప దోషం ఈయన బాగా దెబ్బతీస్తున్నది. నాగప్రతిష్ఠ చేయించమ్మా. నాగప్రతిష్ఠ చేస్తే వెంటనే పెళ్ళి అవుతుంది. ఓకేనా? పెళ్ళి కావాలి. పెళ్ళి అయితే జాతకం మారుతుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు శైలజ, హైదరాబాద్ నుంచి చేస్తున్నా. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1st తారీఖు మే నెల 1958. సమయం మార్నింగ్ 8:30 అండి. హైదరాబాద్లో జన్మించారా? నో, భీమడోలు, వెస్ట్ గోదావరి, ఏలూరు దగ్గర అండి. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. సరే చెప్పమ్మా. నమస్తే సార్, నా పేరు నమస్కారం. శైలజ. చెప్పండి సమస్య ఏంటి? నాకు
నా హస్బెండ్ పోయారు, చిన్న ఏజ్ లోనే పోయారు. ఓకే. ఏమండి అప్పటి నుంచి ఉన్న డబ్బులందరూ నమ్మించి అయిన వాళ్ళందరూ తీసుకుపోయారు. ఏమండి చాలా కష్టాలు పడ్డాను, ఎలాగో అయ్యాను. తర్వాత ఆఫీస్ ఆయనకి కంపాషనేట్ అపాయింట్మెంట్, తర్వాత ఆయన పోయిన తర్వాత నన్ను ఒక కేసులో ఇరికించారు సార్. నేను ఆఫీస్ లో ఇంతదాకా సొల్యూషన్ అంతా క్లియర్ కాలేదండి. అది కేసు ఏవో హోమాలు అవన్నీ చేయమంటే చేయించుకున్నా. కాకపోతే ఇంకోటి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు సార్ నాకు. ఎప్పుడు ఏదో ఒకటి టెన్షన్ తో ఉంటాను. నాకు ఈ కేసు నుంచి బయటపడాలి నేను. అదేనమ్మా, జాతక పరంగా గురు రాహులు కలిసి ఉన్నారు. తర్వాత సర్పదోషం కనపడుతున్నది. ఈ సర్పదోషం వల్ల సహజంగా కోర్టు కేసులు కానివ్వండి, ప్రశాంతత లేకపోవడం, చాలామందికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడం, అదే భర్త వైధవ్యం సంభవించడం ఇవన్నీ కూడా కాలసర్పదోషం వల్ల సంభవిస్తాయమ్మా. ఎందుకంటే నిత్యకృత్యాలు మేము చాలామందిని చూస్తున్నాం. ఇప్పుడు నేను ఒక 2-3-4 లక్షల జాతకాలు చూసుంటాను. దాని అనుభవం ప్రకారం చెప్తున్నా, సర్పదోషాలు ఉంటే ఎవరికైనా సరే చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడం కానీ, భార్య భర్త ఎవరో ఒకళ్ళు గతించిపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయమ్మా. ఎంత డబ్బులు సంపాదించి నిలబడకపోవడం ఇవన్నీ కూడా సర్పదోషం ప్రభావమే. నాగప్రతిష్ఠ చేయించండి, చేస్తే నువ్వు చెప్పిన సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూలై 1, 1992. సమయం? రాత్రి 10:40. ఎక్కడ జన్మించారు? నిజామాబాద్. మీ పేరమ్మా? సంజన. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నా వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వివాహం అంటే కుదరలేదు, అవ్వట్లేదు గురుగారు. నాగదోషం కనపడుతుందమ్మా. పంచమంలో కేతువు పడ్డాడు. దానివల్ల ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి అయిపోయిందా? అవును గురుగారు. మొత్తం అనుకుని చేసుకుందాం అనుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో అయిపోతుంది ఒకటి. జరిగింది అట్లా? అవును గురుగారు. ప్రజెంట్ హెల్త్ ఎట్లా ఉందమ్మా? గురుగారు ఆరోగ్యం ఎట్లా ఉంది ప్రజెంట్? బాగుంది గారు, బాగుంది. ఆరోగ్యపరంగా ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఒకటి నాగదోషం కనపడుతుంది. నాగదోషం పరిహారం చేయించుకోమా, చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అండి. 4/5 చెప్పండి. 4/5/2020. సమయం? 9:20 PM. 9:23 PM. 9:20 మేడం. 9:20 PM. ఎక్కడ జన్మించారు? తిరుపతి. పేరు? పూర్వాంశ్ యాదవ్. గురుగారితో మాట్లాడండి. అయ్యా చెప్పండి, ఆరోగ్యం ఎట్లా ఉంది అబ్బాయికి? గురువు గారు బాగానే ఉంది. అబ్బాయి కొద్దిగా చెప్పిన మాట వినడం లేదు గురువు గారు. కాస్త మొండిగా ఉంటాడు, బాగా హైపర్ ఉంటాడు, అది కూడా ఒక సంవత్సరం నుంచి ఉన్నాడు అట్లా. అంటే చిన్నవాడిగా ఇంకో మీకు ఇప్పుడే అర్థమవుతుంది. ప్రధానంగా రాహు మహర్దశ నడుస్తుంది. ఈ రాహుదశ 18 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా? మీరు కొట్టినా తిట్టినా ఆయన మాటండు ఎంతసేపు లాలనగా బుజ్జగించి చెప్పాలి పిల్లలకి. ఇది మీకు 18 సంవత్సరాలు అంటే 2042 వరకు ఉన్నది. కాబట్టి రాహుకి ఒకసారి చేయించండి, రాహుకి జపహోమాలు చేయించండి. చేస్తే కొద్దిగా మార్పులు సంభవిస్తాయి. విన్నారు కదండి, గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా అశుభం జరుగుతుంది. మీరు కూడా గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే గురుగారిని నేరుగా సంప్రదించాలి అనుకునేవారు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్స్, సోమాజిగూడ. గురుగారి అపాయింట్మెంట్ కోసం మీరు సంప్రదించవలసింది 9052246299 నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా కూతురు, పెద్ద కూతురు మేడం, భర్త చనిపోయినాడు మేడం. సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అండి. మేడం ఆగస్ట్ 12. ఆగస్ట్ 12 మేడం. ఆగస్ట్ 1997 మేడం. సమయం అండి? 97. రాత్రి 8:25. ఎక్కడ జన్మించిందండి? తన పేరు? మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం. అదే సమయం మా పెద్ద అమ్మాయి భర్త చనిపోయినాడు. కరెంట్ షాక్ వచ్చి సంవత్సరం అయింది.
జాతకపరంగా వచ్చేటప్పటికి శుక్రుడు నీచపడ్డాడు మీ అమ్మాయికి. తర్వాత శుక్రగ్రహం నీచపడింది. అష్టమ స్థానం అంటే మాంగళ్య స్థానం నీచపడింది. తర్వాత 7వ స్థానంలో రాహు ఉన్నాడు. ఆడపిల్లలకి ఎప్పుడైనా సరే 7వ స్థానంలో రాహు కానీ శని కానీ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ అమ్మాయికి వచ్చేటప్పుడు 7వ స్థానంలో రాహు పడ్డాడు. రాహు పడటం వల్ల వైధవ్యం సంభవించడం, ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. లగ్నంలో కేతువు ఉన్నాడు పైకి, అదంతా నాగదోషం. తర్వాత ఈ రాహుకేతు ప్రభావం బలంగా ఉంది. ఒకసారి నాగప్రతిష్ఠ చేయించు. నాగప్రతిష్ఠ చేసి ప్రయత్నం చేయి, రెండో పెళ్ళి అవుతుంది. అయిన తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది. అది కాకుండా నువ్వు ఇట్లాగే పెట్టుకుంటే మళ్ళీ రెండో పెళ్లి చేసినా కూడా ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఓకేనా? గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో 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 కాల్ కట్ అయినట్టుంది గురుగారు. మీరు మార్చ్ 21, 24 తేదీల్లో నాగప్రతిష్ఠ కార్యక్రమం అనేది వేరు వేరు చోట్ల నిర్వహిస్తున్నారు కదండి, వాటి గురించి మరిన్ని వివరాలు తెలియచేయండి. ఈ నెల 21వ తారీఖు గురువారం అమ్మ, మార్చి నెల. మనకి రాజమండ్రి దగ్గర కొవ్వూరు పక్కన తాళ్లపూడి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో నవదుర్గా సమేత కనకదుర్గా అమ్మవారి దేవస్థానం చాలా విశేషమైన దేవస్థానం అమ్మ. అక్కడ ఆ దేవాలయంలో మనం నాగప్రతిష్ఠలు సామూహికంగా అక్కడ చేపడుతూ ఉన్నాం. అట్లాగే హైదరాబాద్లో 24వ తారీఖు ఆదివారం అయింది. హైదరాబాద్లో మనకి కోహిడా గ్రామంలో కొండ మీద వెలిసిన కొండ మీద ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రం ఎంతో మహిమగల క్షేత్రం. ఆ క్షేత్రంలో నాగేంద్రుడు సర్పదోషాలు చాలా విశేషం అమ్మ. అక్కడ దేవతా సర్పం తిరుగుతూ ఉంటుంది. ఆ దేవాలయంలో హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ ప్రతిష్టలు చేస్తున్నాం. రాజమండ్రి అటుపక్క ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఆ కొవ్వూరు దగ్గర దేవాలయంలో ప్రతిష్ట చేస్తున్నాం అమ్మ. ఎవరైనా కనుక కావాలనుకుంటే సంప్రదించినట్లయితే దానికి ఎట్లా చేయాలి, దాన్ని ఏ నియమాలు చేయాలనేది మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఫోన్లో. ఆ నియమాలు పాటిస్తూ కనుక ప్రతిష్టలు చేసుకున్నట్లయితే సర్వశుభాలు జరుగుతాయి. ఇప్పుడు పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు, ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా, సంతానపరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా కూడా అన్ని రకాల సర్వశుభాలు జరుగుతాయి ఈ యొక్క ప్రతిష్ట చేయడం వల్ల. విన్నారు కదండి, నాగప్రతిష్ఠ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అంత ఐడియా లేదు. నేను పుట్టింది మూల నక్షత్రము. మీ పేరు? శ్రీనివాస్ గౌడ్. ఎక్కడ జన్మించారు? మేము కొల్లాపూర్ తాలూకాలో జన్మించాం. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. మీ సమస్య ఏంటో చెప్పు, దానికి మార్గం చెప్తా. నా పేరు శ్రీనివాస్ గౌడ్, మూల నక్షత్రంలో పుట్టాను. ఓకే ఓకే, నీ సమస్య ఏంటో చెప్పు. ఏ సమస్య ఉందో చెప్పు, ఇప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలి. నాకు అదే 16 ఏళ్ళ అబ్బాయి చనిపోయిండు. నాకు కొన్ని పనులు కావడం లేదు, అప్పులు ఎక్కువైనాయి సార్. ఓకే. అప్పులు ఎన్నాళ్ళు? 10 ఏళ్ళ నుంచి ఉందా సమస్య? ఫైనాన్షియల్ 10 ఏళ్ల నుంచి కాదు సార్. అప్పులు అబ్బాయి చనిపోయినాక అప్పులు అయినాయి. ఓకే. నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా, పనులు కావట్లేదు. ఓకే. అబ్బాయి చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. ఓకే. బాబు పేరేం పెట్టావు? విష్ణువర్ధన్ గౌడ్. ఓకే. ప్రధానంగా ఏంటంటే ఈ నాగదోషాలు ఉంటే ఇట్లా జరుగుతుంటాయి సహజంగా. ఓకేనా? నాగప్రతిష్ఠ ఒకసారి చేయించుకోండి. చేసుకుంటే కలుసుబాటు అనేది ప్రారంభం అవుతుంది. ఎందుకంటే నువ్వు టైం లేదంటున్నావు కదా, కరెక్ట్ టైం చెప్తే బలానా చేయొచ్చు అని చెప్పవచ్చు. టైం లేదు కాబట్టి నాగప్రతిష్ఠ ఒకటి చేసుకో. దాంట్లో అన్ని గ్రహాల నవగ్రహ హోమాలు జరుగుతూ ఉంటాయి. ఎటువంటిది ఉన్నా కూడా అన్ని రకాలుగా నీకు పనిచేస్తుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి, నీరజ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1 జనవరి 1 1989. సమయం 10:20 అండి. శుక్రవారం సాయంత్రం అండి? లేదండి, ఉదయం. మీ పేరమ్మా? శైలజ. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. ఓకే. చెప్పమ్మా. అదేనండి, మ్యారేజ్ అవ్వట్లేదు. జాతకపరంగా సప్తమంలో కేతువు పడ్డాడు, లగ్నంలో రాహు అమ్మ, నాగదోషం. తర్వాత అష్టమంలో చంద్రుడు పడ్డాడు. ఇవన్నీ కూడా బలమైన దోషాలమ్మా. దీనివల్ల నీకు వివాహం కావట్లేదు. నాగప్రతిష్ఠ చేసావా? హలో నాగప్రతిష్ఠ చేసావమ్మా? నాగప్రతిష్ఠ చేసావా? నాగప్రతిష్ఠ చేయించావా అంటున్నా? లేదండి, చేయించలేదు. మరేం చేసావు? ఇంతవరకు పూజలు చేయించావా? లేదండి, సుబ్రహ్మణ్యం పూజ చేసామండి. దాంతో సరిపోదమ్మా, బలం సరిపోదు. నీకు వెంటనే పని కావాలంటే నాగప్రతిష్ఠ చేయి. ఎందుకంటే ఇప్పటికే వయసు మించిపోవట్లే.
నేను చెప్పింది చెయ్యి, నీకు ఖచ్చితంగా సంవత్సరం వివాహం అయిపోతుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/11/88. 20/11/88 నైట్ 9 to 10. 9 నుంచి 10 మధ్యలో రాత్రి. దేవేందర్ మేడం. ఎక్కడ జన్మించారు? భూపాల్పల్లి. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా, చెప్పు. మా తమ్ముడు గురించి స్వామి, ఫైనాన్షియల్ గా బాగా డిస్టర్బ్ ఉన్నాడు స్వామి. పేరేంటమ్మా? దేవేందర్ స్వామి. దేవేందర్. ప్రస్తుతానికి బాగాలేదు. ఏళ్ళనాటి శని ప్రారంభమైంది, 7:30 స్టార్ట్ అయింది. అది 4 సంవత్సరాలు అవుతాను స్వామి. బాగా అదేమ్మా, ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 4 సంవత్సరాలు కరెక్ట్గా అయింది. నువ్వు చెప్పే లెక్క ప్రకారమే సరిపోతుంది. ఏళ్ళు శని ప్రారంభమై 4 ఏళ్ళు అయింది. ఇంకా 4.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఇంకా గట్టిగా. ఈ 3.5 సంవత్సరాలు ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం నష్టపోయాడు దాదాపుగా. అవును స్వామి, మొత్తం నష్టపోయాం. ఫ్రెండ్సే మోసం చేసిండు స్వామి ల్యాండ్. ఏ రకంగా సరే టైం బాగున్నప్పుడు కర్మ ప్రభావం తప్పదు, అనుభవించక. పెళ్లి చేసావా? లేదు స్వామి, కాలేదు స్వామి. లగ్న దోషం, పెళ్లి కూడా దోషం కనపడుతుంది. అవును స్వామి. నాగప్రతిష్ఠ చేయించుకోమ్మా. ఓకేనా? నాగప్రతిష్ఠ మన దగ్గర నాగప్రతిష్ఠలో ఏం చేస్తామంటే నవగ్రహ హోమాలు జరుగుతాయి. మన దాంట్లో చేసే దాంట్లో 9 గ్రహాలకు హోమాలు, సుదర్శన నారసింహ హోమం, తర్వాత మృత్యుంజయం, అన్నీ కూడా హోమాలు జరుగుతాయి చాలా విశేషంగా. సర్పసూక్త హోమం ఇవన్నీ కూడా చేసి ప్రతిష్ఠ చేయిస్తాం. విడిగా సామాన్యుడు చేసుకోవాలంటే ఈ యొక్క పూజ కనీసం ₹1,00,000 ఖర్చు అవుతుందమ్మా, ఒక్క విడిగా మనం చేసుకోవాలండి. ఇది ఎందుకు పెట్టామంటే కార్యక్రమం అందరికీ ఇవాళ రేపు చూస్తున్నాం కదా, చాలామంది నాగదోషాలు కుజదోషాలతో ఇబ్బంది పడుతున్నారు. పైగా చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారంటే కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. మనకున్న సమస్యల్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ పూజ చేయలేదు, ఈ అభిషేకం చేయి, ఇవి చెప్తున్నారు, కానీ ఈ యొక్క కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు. పబ్లిక్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఉన్న బాధల్లో ఏదో ఒకటి చేద్దాం, మనం ఈ ఇబ్బందులు బయటపడతామనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఫలితాలు రావట్లేదు. ఈ యొక్క నాగప్రతిష్ఠ చేసినట్లయితే ఎటువంటి దోషాలున్నా పటాపంచలైపోతాయమ్మా. ఇది చేసుకున్నట్లయితే ఎవరికైనా సరే చేసుకున్న రోజు నుంచి సంవత్సరం తిరిగే లోపల సర్వశుభాలు జరుగుతాయి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 3/3/2000. 3/3/2000. సమయం పొద్దున సాయంత్రమా అండి? పొద్దున్నే మేడం, 11 లోపు. ఎక్కడ జన్మించారు? నకరేకల్ మేడం, నల్గొండ జిల్లా. తన పేరు? నవీన్ కుమార్. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. పిల్లాడు సెట్ నమస్తే. పిల్లాడు సెట్ అయ్యాడా లేదా? అదే కనపడుతుందమ్మా, కాలసర్పదోషం కనపడుతుంది. దానివల్ల పిల్లాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు, దేంట్లో కూడా స్థిమితం ఉండదు. అవునా? ఏం చదువుకున్నాడు ఈయన? చదువు కూడా మధ్యలో అయిపోతుంది. దేంట్లో ఇప్పుడు ఇవాళ రేపు బ్రతకాలంటే ఏదో దాంట్లో నిష్ణాతుడు కావాలిగా. స్పెషాలిటీ లేకుండా ఎట్లా బతుకుతారు పిల్లలు? కాలసర్ప దోషం కనపడుతుందమ్మా. దాన్ని నాగప్రతిష్ఠ చేస్తే పిల్లాడు ఇప్పటికైనా సెట్ అవుతాడు. ఓకేనా? ఇట్లా వదిలేస్తే పిల్లాడు ఇంకా మీకు చేతికి దక్కకుండా అయిపోతాడు. వాడి జీవితం ఎప్పుడు తెల్లారాలి. నేను చెప్పింది చెయ్యి, ఖచ్చితంగా ఏదో దాంట్లో పిల్లాడు సెట్ అయిపోతాడు. ఓకేనా? ఏదో ఒక మార్గం దొరుకుతుంది. అమ్మా, నాగప్రతిష్ఠ చేయాలి. ఇంటి దగ్గర గుళ్ళలో చేస్తారు, లేదంటే మా నెంబర్కి ఫోన్ చేయి, కార్యక్రమం తర్వాత చెప్తారు మా వాళ్ళు ఎట్లా చేయాలనేది. ఓకేనా? మీరు కూడా గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. అలాగే గురువుగారిని నేరుగా సంప్రదించాలి అనుకునేవారు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్స్ సోమాజిగూడ. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్కి కాల్ చేసి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించారండి, కాల్ కట్ అయిపోతుంది. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, కాల్ కట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అనేది. 3వ తారీఖు 9వ నెల 1994.
1994 3వ తారీఖు 9వ నెల 1994. సమయం సమయం చెప్పాలండి. 12 నుంచి 1 గంటల లోపు మేడం. మధ్యాహ్నమా? అవును మేడం. పేరేంటండి అతనిది? రాజ్ కుమార్. ఎక్కడ జన్మించారు? ఇది నర్సీపట్నం. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పయ్యా, ఎవరిది ఈ జాతకం? మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. సార్ ఎవరిది ఈ జాతకం? ఎవరిది? మెన్నైదా నీదే? మనీ సార్. పెళ్ళయిందా? పెళ్ళి అవ్వలేదు సార్. జాబ్ వచ్చింది 2019లో కానిస్టేబుల్ సార్. ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. అదే సంబంధాలు చూస్తుంటే వద్దు అంటున్నాడు. అదే ఏమైనా దోషం ఉందని. కుజదోషం బలంగా ఉంది నాన్న. కుజదోషం వల్లే కావట్లేదు సార్. పెళ్లి కావాలంటే నాగప్రతిష్ఠ చేస్తే వెంటనే అవుతుంది. కాని పక్షంలో పెళ్లి కావడమే కష్టం. కుజుడు అష్టమంలో ఉంటే అసలు పెళ్లి కాదని శాస్త్రం చెప్తుంది. ఓకేనా? నేను చాలా చూసేటువంటివి కాబట్టి చెప్తున్నా. పెళ్లి కావాలంటే నాగప్రతిష్ఠ చేస్తే ఆయన మనసు మారుతుంది, మంచి సంబంధం వస్తుంది. ఒకవేళ నువ్వు పెళ్లి ఇది చేసుకోకుండా పెట్టుకుంటే పెళ్ళైనా కూడా కలిసి ఉండటం కష్టం. మళ్ళీ భార్యాభర్త విడిపోవడం ఇదే జరుగుతుంది. ఓకేనా? గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 25/7/2010. 25/7/2010. సమయం 7:45 PM. 7:45 PM. ఎక్కడ జన్మించారు? ఇక్కడ కర్ణాటక చేస్తున్నానండి మేము, గుల్బర్గా. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్కారం. చెప్పు గురుగారు. మా అబ్బాయి గురించి గురుగారు. చెప్పు. దేని గురించి? చదువు బాగానే చదువుతాడు కదా అమ్మా? ఆరోగ్యం ఎలా ఉందండి? భవిష్యత్ బాగానే ఉంది. ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోవాలి. కుజుడు శని కలిసి ఉన్నారు జాతకంలో. పేరేంటి? పేరు సతీష్. ప్రజెంట్ బాగాలేదు, శని బాగలేడు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. ఏం చదువుతున్నాడు అబ్బాయి? 8th క్లాస్ గురుగారు. వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి శనిగ్రహానికి జపహోమాలు చేయించు. సరే గురుగారు. ముందు ఎడ్యుకేషన్ ఎలా ఉంది గురుగారు? అమ్మా మంచి చదువుకుంటాడా గురుగారు? బాగుంది. ఒక 2 ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి 2 ఏళ్ళు 10th వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చామంటే అక్కడి నుంచి తిరుగులేదు ఇంకా. ఎక్సలెంట్ చదువుతాడు. ఓకేనా? ఓకే అమ్మా. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 22, 2001. సమయం 2001. సమయం అండి మధ్యాహ్నం 2:30. 2:30. ఎక్కడ జన్మించింది? అవునండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. గురుగారితో మాట్లాడండి. కాల్ కట్ అయిపోతుందండి. గురుగారితో మాట్లాడాలి. టీవీ వాల్యూమ్ తగ్గించి. చెప్పయ్యా. చెప్పు. నమస్కారం. చెప్పండి. మా పాపకి కంప్లీట్ అయిపోయిందండి. అర్థం కావట్లేదు మాట. పెద్దగా మాట్లాడు. బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ అయిపోయిందా? జాబ్ గురించి అంటే కాలసర్ప దోషం కనపడుతుంది. చదువు తగ్గ జాబ్ రావాలంటే ఆ దోష ప్రభావం బలంగా ఉంది. వెంటనే జాబ్ రావాలి, పిల్లాడు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నాగప్రతిష్ఠ చేయించు. ఓకేనా? అది చేసినట్లయితే ఇక ఏకఛత్రాధిపత్యంగా వెనక్కి తిరిగి చూడకుండా జీవితం సాగుతుంది. అది ఎన్నాళ్ళు అడ్డు పెట్టుకున్నా ఖచ్చితంగా దెబ్బతీస్తూనే ఉంటుంది. 38 ఏళ్ళు వచ్చేదాకా దెబ్బతీస్తూనే ఉంటుంది. ఓకేనా? గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 4/2/1990. సమయం తెల్లరగట్ల 5 గంటలకండి. ఎక్కడ జన్మించారమ్మా? సూర్యాపేటలోనే. మీ పేరు? ప్రియాంక. గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం. చెప్పు. ఎందుకు సంబంధం రావట్లేవు? కాదు, ఎందుకంటే అష్టమంలో కేతువు పడ్డాడు. ఎంత ప్రయత్నం చేసినా చిన్న సంబంధం కూడా నీకు సెట్ కావట్లేదు. అవునా? అవునా కాదా? అవును అవును. కుజదోషం బలంగా ఉందమ్మా. కుజుడు కేతువు బాగలేరు. దానివల్ల నీకు లేట్ అవుతుంటుంది.
నాగప్రతిష్ఠ చేయించుకో, ఓకేనా? ఎక్కడ అయ్యగారు? ఫోన్ చేయి, కార్యక్రమం అయిన తర్వాత ఫోన్ చేయి. కింద ఒక నెంబర్ కనిపిస్తుంటుంది కింద, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎట్లా చేయాలంటో అన్ని వివరాలు చెప్తారు, ఓకేనా? నేను చెప్పింది చేయి, నీకు వెంటనే పెళ్ళి అవుతుంది ఈ సంవత్సరం. ఓకే అమ్మా. ఏ ఊర్లో అయ్యగారు? హైదరాబాద్. ఫోన్ చేయి, ఫోన్ చేస్తే చెప్తారు ఎట్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ కోసం. 9052246299 నెంబర్ కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి కాల్ కట్టయ్యాక. గురుగారు, నాగసర్ప దోషాల గురించి, వాటి ప్రభావాల గురించి అనేక విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం.